బాగా కష్టపడాలి, అవసరమైతే ఆస్తులు అమ్మైనా సరే మన బిడ్డల్ని విదేశాలకు పంపించాలి, అక్కడ వెల్ సెటిల్ చేయాలి అని అనుకుంటున్నటువంటి తల్లిదండ్రులు కానీ, అక్కడికి వెళ్ళి సెటిల్ అవుదాం అనుకుంటున్నటువంటి యువతరం కానీ ఫస్ట్ ఆలోచించాల్సింది మన ప్రతిభ. హయ్యెస్ట్ ప్రతిభ ఉంటే విదేశాల్లో దర్జాగా కూర్చుని చేసుకోవచ్చు. బ్యాక్ డోర్ జాబ్స్ చేస్తే ఆ తర్వాత తల పట్టుకోవక తప్పదు. అడ్డదారిన అమెరికాకో, బ్రిటన్కో, యూరప్ దేశాలకో వెళ్తే ఆ తర్వాత మన జీవితకాలం అమ్మా నాన్నలు సంపాదించిన ఆస్తో లేకపోతే చేసిన అప్పులు అవన్నీ తిరగబెడతాయి, మురగబెడతాయి, తల్లడిల్లిపోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయా దేశాల్లో ఉద్యోగాలు ప్రతిభ ఆధారంగా ఉంటాయి. కష్టపడే తత్వానికి తోడు ప్రతిభ ఉండాలి. ప్రతిభ ఉంటే మంచి శాలరీస్ వస్తాయి, మంచి లైఫ్ ఉంటుంది. అమెరికా వాళ్ళు కానీ, యూరప్ దేశాలు కానీ వాళ్ళు కానీ ఇవాళ ఇండియాకి సంబంధించి ప్రాబ్లం ఫేస్ చేస్తుంది అదే. మంచి మంచి సర్టిఫికెట్లు ఉంటాయి, డిగ్రీల్లో, పీజీల్లో 98%, 95%, 97% మార్కులు వస్తున్నాయి. తీరా చూస్తే వాళ్ళకి కావాల్సినటువంటి జాబ్ రిక్వైర్మెంట్కి కావాల్సినటువంటి మినిమం నాలెడ్జ్ ఉండట్లేదు. ఇదే పెద్ద సమస్య అవుతుంది. అప్పటికి మన అమీర్పేటల్లోనూ లేకపోతే జేఎన్టీయూల దగ్గర ట్రైనింగ్ తీసుకుని పోతున్నారు. ఇక్కడ అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇండియాలో వాళ్ళకి సంబంధించిన ఏదో ఒక లింక్డ్ సంస్థలో ఉద్యోగం చేయించి ఇక్కడ ఓకే అయితేనే అక్కడికి పిలుస్తున్నారు. డైరెక్ట్గా మన వాళ్ళకి ఎంతమందికి వస్తున్నాయి ఉద్యోగ అవకాశాలు? అందులో ఇంకో అడ్డదారిని వెళ్తున్నాం. అందుకే అక్కడ ఏదో ఒక యూనివర్సిటీలో ఏదో సీటు సంపాదించేసి అక్కడ వర్కింగ్ స్టూడెంట్ అంటే చదువుతూ ఏదో ఒక వర్కింగ్ చేసుకుంటూ, అది పిజ్జా సెంటర్లో పనిచేస్తామా, హోటల్లో పనిచేస్తామా, కప్పులే గడుగుతామా, మరుగుదొడ్లే గడుగుతామా, ఏదో ఒకటి చేస్తూ నిదానంగా ఏదో ఒకటి చేసేస్తే మన దేశంలో అట్లాంటి పనులు చేస్తే తప్పు, కానీ ఆ దేశంలో చేస్తే ఎవడడగొచ్చాడు కాబట్టి అన్నటువంటి కోణంలో అక్కడికి వెళ్ళి సెటిల్ అవుతున్నట్టు అలాగ చేస్తున్నారు. అందువల్ల ఆ ప్రతిభ అక్కడికి దాటట్లేదు. ఫస్ట్ ప్రతిభ మనది ఎంత ఉంటే అంతటితో కుదరదు, హయ్యెస్ట్ రికగ్నైజేషన్ ఉండాలి అన్నటువంటి గుర్తుపెట్టుకుంటే బెటర్.